న్యూస్ ఆన్లైన్ నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం మేగ్యా తాండాకు చెందిన 14 ఏళ్ల బాలిక బిందు వసతి గృహంలో చనిపోయింది. మందనపల్లి బ్యాక్ టు బ్యాక్ హాలిస్టిక్ ఆర్ఫర్ కేర్ వసతి గృహంలో ఉంటూ జేఎంజే పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. నిన్న ఉదయం బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది ఆమె. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బిందు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ జనగాం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిస్తారు. నల్గొండ జిల్లాకు చెందిన తిరుమలగిరి మండలంలోని మందనపల్లిలో బ్యాక్ టు బ్యాక్ ఒక వసతి గృహం ఉంది. బ్యాక్ టు బ్యాక్ హోలిస్టిక్ కేర్ వసతి గృహం అనేది ఒకటి కొనసాగుతుంది. ఇందులో బిందు అనే అమ్మాయి 9వ తరగతి చదువుతున్న అమ్మాయి. ఈమె వసతి గృహంలో ఉంటూ ఒక జేఎంజే అనే ఒక స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఈమె వసతి గృహంలో నిన్న ఉదయం 6:30 ప్రాంతంలో ఆమె బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. వెంటనే అక్కడ ఉన్న తోటి విద్యార్థులు ఆ స్కూలుకు సంబంధించి అంటే వసతి గృహానికి సంబంధించిన ప్రిన్సిపాల్ దేవదాస్కు చెప్పడం జరిగింది. ఆ తర్వాత బిందు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అనేక అనుమానాలు కూడా ఒకవైపు రేగుతున్నాయి. మరొక వైపు అక్కడి నుండి నేరుగా ఆలేరు వదిలేసి జనగాం వరకు బిందుని తీసుకొని రావడం అనేది కూడా పలు అనుమానాలకు దావిస్తుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మొత్తం వ్యవహారం పైన? మీరు వెళ్ళారండి, ఏం చూసారా, ఏంటి పరిస్థితి ఏంటి? బిందు వాళ్ళ తాతేను. ఆ పాపను మొన్న 1వ తారీఖు ఉదయం వాళ్ళ బాబాయ్ అయినటువంటి దాసు గారు తీసుకొచ్చి స్కూల్లో ఉపయోగపడడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి 2 రోజుల తర్వాత స్కూల్కి పోయి 3వ తారీఖు నాడు పాప ఏడుచుకుంటూ నేను ఈ హాస్టల్లో ఉండలేనని చెప్పి వార్డెన్ మేడం గారికి చెప్పినా కూడా ఆ వార్డెన్ స్పందించకుండా, తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఎవరికి చెప్పకుండా ఆ రకంగా ఆమె ఉంచుకోవడం జరిగింది. తెల్లారి 6:30 గంటలకు ఉదయం లేవగానే బాత్రూమ్ పోయి చేరిపోయిందని చెప్పి ఫోన్ చేశారు తప్ప దాని కారణాలు కూడా మాకు ఏం ఇంతవరకు తెలియలేదు. ముఖ్యంగా మాకు ఈ యొక్క బిందు యొక్క మృతి అనుమానాస్పదంగా ఉన్నది. ముఖ్యంగా దేవదాస్ గారు కనీసం చనిపోయిన ఇంటిమేషన్ మాకు కరెక్ట్గా ఆయన ఇవ్వలేకపోయాడు. అదేవిధంగా ముఖ్యంగా ఆలేరు హాస్పిటల్ ఉన్నప్పటికీ దగ్గర నుండి హాస్పిటల్లో తీసుకోకుండా అమ్మాయిని డైరెక్ట్గా ఏరియా హాస్పిటల్ నల్గొండ జనగాం తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ బిందు మృతి మీద మాకు అనుమానాస్పదంగా ఉన్నది. దయచేసి ఆ యొక్క సంస్థ మీద ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మీరు స్కూల్ కాడికి వెళ్ళారండి? స్కూల్ దగ్గర వెళ్ళి మాట్లాడారా పిల్లలతో? ఏమన్నా మాట్లాడినామండి. ఏం చెప్తున్నారు? ఆమె బాత్రూంలో పడిపోయిందని అంటున్నారు సార్. బాత్రూమే పళ్ళు అంత పొజిషన్ లేదు. ఆడ బాత్రూమ్ చూస్తే నీట్గా ఉంది. ఏమైనా పాకుడు గినక పట్టింది గినక కూడా ఏం లేదు సార్. పిల్లలందరికీ ఆడ గ్యామ్నింగ్ చేసినట్టుగా అందరూ ఒక్క కట్టు మీదనే ఉన్నారు. అమ్మాయి గురించి బిందు గురించి కరెక్ట్గా ఏం చెప్పట్లేదు సార్. అలా పడిపోవటం సులతన మాత్రం లేదు. బాత్రూమ్ మాత్రం ఇంటికంటే నీట్గా ఉంది. అలా పడిపోయి డోర్ ఓపెన్ చేయలేదు, నల్లా ఓపెన్ చేయలేదు, బట్టలు కూడా తీసుకెళ్ళలేదు. బాత్రూంలో పోయి పడ్డదని అంటున్నారు కానీ బట్టలు గినక తీసుకుపోయి నిజంగా నెత్తి గినక కుప్పు కట్టుకొని ఉన్నట్టయితే బాత్రూంలో పడ్డదని అనుకుందాం. కానీ స్ట్రేట్గా ఆ మొత్తం బయట తలకాయ లోపల కాలు ఉంటుందన్న అనుమానం వాళ్ళు చెప్తుంటే మాకు నమ్మకం రావట్లేదు సార్. ఆయన ఏమంటున్నాడు? ప్రిన్సిపాల్ ఏమంటున్నాడు? ఆయనతో మాట్లాడారు? నాకు తెలియదు. పాప వాళ్ళు చెప్పినట్టుగా నేను గమనించుకుంటున్నా. నేను పైన ఉంటున్నా. వాళ్ళు వచ్చి నాకు చెప్పగానే నా 5ంటికి పోయి చూసినాం. నా 6:30కు హాస్పిటల్లో తీసుకెళ్ళినాం. మరి ఇంత దూరం ఎందుకు తీసుకెళ్ళారు సార్? దగ్గర ఉండి చూపించవచ్చు కదా. ఆర్మీ డాక్టర్ కూడా తెలియరా అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోదామని అర్జెంటుగా జనగాం తీసుకుపోయినాం. గంటలోనే తొందరగా తీసుకువెళ్ళినాం. తొందరగా అని ఆయన చెప్పేది నాకు ఎటు అనుమానంగానే ఉంది. అది కూడా కరెక్ట్ నమ్మకం కాదు. దేవదాస్ గారికి నమ్మి మేము తల్లి లేని పిల్లకు ఆడ తేలింది అన్నందుకు మాకు బాగా ఇబ్బంది పడ్డది. మీరు కూడా వెళ్ళామని చెప్పారు. అక్కడ మీరు పిల్లలతో మాట్లాడినప్పుడు కానీ ఏమన్నా అనుమానం రావడం అలాంటి? ఒకే ట్రాక్ లో ఉన్నారండి. అసలు చెప్పట్లేరు వాళ్ళు. మేము ఎందుకు అబద్ధం ఆడతాం, మాకేం అవసరం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా అమ్మాయిని, ఇంకా మా డాడీ లేడని బాగా ప్రేమతో చూసుకుంటున్నామని చెప్పారు. అంతే. కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారండి మరి పోలీసులకి? అంటే 2 డేస్ నుంచి డిప్రెషన్ లో ఉంది, ఊరికి వెళ్తాను, మా మమ్మీ దగ్గరే ఉంటా, ఆమెనే చూసుకుంటా, ఇక్కడ ఉండలేనని మాట్లాడిందంట వార్డెన్తో. అది చెప్పారు వాళ్ళు కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయలేము మాకు. ఇన్సిడెంట్ అయిన తర్వాత 7:40కి మా అన్నయ్యకి ఫోన్ చేశారు. ఇంకో అన్నయ్య
బాబాయ్ కొడుకుకి. తర్వాత ఇంకా నేనే నెంబర్ తీసుకుని వాళ్ళ వార్డెన్ది నేను ఫోన్ చేసి ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ అని చెప్పారు. అయితే ఎలా ఉంది, షాక్లో ఉందంట, లేదు రిపోర్ట్ ఇచ్చి క్లియర్ చేశారని డెత్ అని ఇంకా వచ్చేసినాం మేము ఇక్కడికి. ప్రస్తుతం మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటంటే అనుమానాలు అయితే ఉన్నాయి. 6:30కు జరిగితే 7:40కి బిందు అన్నకి కంప్లైంట్ ఫోన్ చేసి చెప్పారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో దేవదాస్, అతనిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. అలాగే పిల్లల్ని మొత్తం కూడా బెదిరించినట్లుగా చెప్తుంది. అందరూ కూడా ఒకే రకంగా మాట్లాడుతున్నారు తప్ప ఎవరు ఏం జరిగింది అన్న దానికి సంబంధించి మాత్రం సరైన సమాచారం ఇవ్వట్లేదు అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఈ కేసుకు సంబంధించి అంటే బిందు అనుమానాస్పద మృతిపైన ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా నివృత్తి చేయాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ.